చినియా చూసారండి. నమస్తే. మనం పైన ఈ బంతి కొమ్మలకి మనం తుంచేస్తాం కదా, బంతి కొమ్మలు పెద్ద అయిన తర్వాత ఇది తుంచేస్తాము. ఎంతవరకు కట్ చేసేస్తే మళ్ళీ ఎగురు పెట్టుకుంటూ మళ్ళీ శాఖలుగా వస్తాయన్నమాట. అది అట్లాగే జినియా బాగా వస్తుంది. ఆ వచ్చిన జినియాని ఇదిగో ఇక్కడ కట్ చేసేసాను. పైన తల భాగం కట్ చేసేటప్పటికి ఈ చుట్టూ ఇట్లా పెట్టుకుని ఎగురులు ఇదిగో మళ్ళీ దూడట్లా వస్తున్నాయి. ఇవి మీరు కూడా అలా కట్ చేసుకోండి, చేస్తే ఇలా వస్తాయి జినియా మొక్కలకి. ఇది కొంచెం చేడొచ్చిందని కట్ చేశాను. ఇది చూడండి ఎలా వచ్చినాయి, చక్కగా వచ్చాయి. మీరు కూడా అలా చేసుకోండి. చూసారు ఎంత బాగా వచ్చాయి జినియా. ఇప్పుడు బంతి కొమ్మ పెట్టానని చెప్పాను కదా, ఇది కొమ్మేనండి, మొక్క మాత్రం కాదు, కొమ్మ పెట్టాను. ఈ కొమ్మలో ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి బాగా అంటే చాలా పెద్దది అయిపోయింది, చెట్టు చాలా పెద్దదైంది. కింద పడి అంటే అంత హైట్ది కిందకి వాలిపోయి ఇలా పూస్తుంది. ఇంకా మొగ్గ ఉంది, చిన్న పువ్వు వస్తుంది అనుకున్నాను, అలా కాకుండా పెద్దగానే వచ్చింది మంచిగా. మీరు కూడా అలా పెంచుకోండి మొక్కలు. అంటే మన బంతి కొమ్మలకి ఎలా తెంపుతామో ఈ తలలు తుంచేస్తాం కదా, తుంచేసినాక మళ్ళీ ఎగురులు పెట్టుకొని మళ్ళీ వస్తాయి, అలా అన్నమాట. ఏదో చిన్నది దానికి కూడా కొమ్మ తుంచితే, పైన తల తుంచితే ఇందులో ఇలా వస్తుంది. ఇవ్వండి మొగ్గలు ఇలా వస్తున్నాయి. మీరు కూడా అలా చేయండి. ఇందులో మందార కొమ్మలు 2 కొమ్మలు పెట్టాను, అవి అలా వస్తున్నాయి. మీరు కూడా పెట్టండి. ఇప్పుడు మల్లెల సీజన్ కాబట్టి మల్లె అంట్లు ఉంటే తెచ్చి పెట్టుకోండి, బాగా చక్కగా బతుకుతున్నాయి. నేను పెట్టేశాను. ఇదిగో మరువం కూడా పెట్టాను, బాగా వచ్చింది. అది మరువం బాగా వస్తుంది. ఆ తర్వాత సీజన్ అని కానీ ఇవి బాగా వస్తాయండి. దమనం ఏదంటారు దీన్ని, మంచి స్మెల్ వస్తుంది, బాగా వస్తుంది. పోతే ఇగో మల్లె, గుట్ట మల్లె మంచి పెద్ద మొగ్గ వస్తుంది, మంచి పూలు వస్తాయండి. అంట్లు పెట్టండి. గులాబీ అంట్లు పోయిన సంవత్సరాన్ని ఈ సంవత్సరం అన్నీ తీసి పెట్టాను, వరుసగా బాగా వస్తున్నాయి. ఇక్కడ ఇదిగోండి బంతి, అంటే నేను నారు పోసి మొక్కలు పెంచి పెద్ద చేసిన తర్వాత ఒక కొమ్మలు అలా తుంచి పెట్టినది అన్నమాట. ఇది కూడా కొమ్మలు పెడితేనే వచ్చిందండి. చక్కగా మొగ్గలు పువ్వులు ఇలా వస్తున్నాయి. మీరు కూడా ఇలా పెట్టండి. చూడండి ఎంత అందంగా ఉందో, ఇలా బాగా వస్తుంది, పెద్దది అయిపోయింది. నేనైతే పూలు రావనుకున్నాను, వదిలేసి ఊరుకున్నాను, బాగా వస్తుంది. ఇదండి చామంతి బాగా వస్తుంది. చామంతి ఎప్పుడిప్పుడు వస్తున్నాయి చామంతులు, మాకు లేటుగా వస్తున్నాయి. అంటే ముందు పూసినవి అయిపోయాయి, మళ్ళీ ఇది సెకండ్ టైం అన్నట్టు. మొక్కలు పీకే కాకండి, ఎండిపోయినాయి. ఇది గులాబీ, పెద్ద గులాబీ 2 పూలు పూస్తాయి. ఈ పిల్లలు తెంపి పడేస్తారండి గులాబీలు. ఇలా పెంచుకోండి, బాగా వస్తాయి మొక్కలు. ఇక్కడ నేను చామంతులు చూపిస్తాను మీకు, ఎంత బాగా వచ్చాయో ఒకసారి చూడండి. ఇదిగో చామంతులు ఇవన్నీ, ఇదిగో చామంతులు. పిల్లలండి తెంపి పోస్తున్నారు, చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఈ సీజన్లో కూడా ఈ మొక్కలు వస్తున్నాయి. చూసారు ఎంత బాగా వస్తున్నాయి ఫ్లవర్స్, చక్కగా వస్తున్నాయండి. అవి ఎక్కువగా వర్షాకాలంలో వస్తాయి, కానీ ఈ టైంలో వస్తుంది, బాగుంది. ఇవన్నీ తర్వాత స్వీట్ లెమన్, స్వీట్ లెమన్
నందివర్ధనం ముద్ద. ఇదైతే చిన్నది పెట్టాను నేను, బాగా పెద్దగా వస్తుంది. గులాబీ బ్రహ్మకమలం చూసారా ఇంత బాగా వస్తుందో, ఆకేసిందండి, బాగా వస్తుంది బ్రహ్మకమలం. చామంతులు చక్కగా ఉన్నాయి కదా. ఇదొక ఫ్లవర్, అట్లా 4-5 పూలు పూసాయి. ఇది ఒకటి మిగిలింది, అంటే అవి రాలిపోయాయి. ఇది 3వ రోజు అనుకుంటాను. ఇదిగోండి గుట్టమల్లె మొక్కేస్తుంది చూసారా, మీరు పెంచండి.